హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్. ఈరోజు డే వచ్చేసి 21 ఏప్రిల్. పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. నిఫ్టీ 50 24,125 దగ్గర క్లోజ్ అయింది. 273 పాయింట్స్ గెయిన్ అయింది. ఆల్మోస్ట్ 1.15% ఇంక్రీజ్ అయిందండి నిఫ్టీ. సెన్సెక్స్ వచ్చేసి 79,408 దగ్గర క్లోజ్ అయింది. 855 పాయింట్స్ గెయిన్ అయింది. ఆల్మోస్ట్ 1.09% ఇంక్రీజ్ అయింది. మార్కెట్ 5th కాన్సిక్యూటివ్ సెషన్ లో ర్యాలీ చేసింది, లీడ్ బై బ్యాంకింగ్ అండ్ ఐటీ స్టాక్స్ వల్ల. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. 55,461 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కూడా స్ట్రాంగ్ గెయిన్స్ చూసాయి. ఈ ర్యాలీకి మెయిన్ రీజన్స్ వచ్చేసి స్ట్రాంగ్ బై ఎర్నింగ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ బెటర్ దెన్ Q4 రిజల్ట్స్ రిపోర్ట్ చేశాయి. ప్లస్ అడిషనల్ గా స్టాక్స్ లైఫ్ టైమ్ హై టచ్ చేశాయి. ఐటీ సెక్టర్స్ లో ఇన్ఫోసిస్ కంపెనీ Q4 రిజల్ట్స్ వల్ల 2.5% ర్యాలీ అయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి 3.5% గెయిన్ చేసింది. యుఎస్ డాలర్ ఇండెక్స్ 98.2 కి డ్రాప్ అయింది 3 ఇయర్స్ లో అండి. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఈక్విటీస్ లో ఇన్ఫ్లోస్ ఇంక్రీజ్ చేశారు. ఆటో సెక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేసి నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.12% గెయిన్ చేసింది, ఇండికేటింగ్ స్ట్రాంగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్. ఈ రీజన్స్ వల్ల ఈ రోజు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై టచ్ చేసిందండి. ఈ రీజన్స్ వల్ల మార్కెట్స్ అనేవి పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఇలాంటి డైలీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కోసం ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శరత్, జై హింద్, సైనింగ్ ఆఫ్.